బ్రేకింగ్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం పాసర్లపూడిలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఓఎన్జీసీ వెల్ నెంబర్ 21 లో డ్రిల్ చేస్తూ ఉండగా ఏకంగా 20 మీటర్ల ఎత్తు ఎగసిపడింది. దీంతో డ్రిల్లింగ్ సిబ్బంది కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన ఓఎన్జీసీ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో గ్యాస్ ను నిర్వీర్యం చేశారు. ఇక ఓఎన్జీసీలో గ్యాస్ లీక్ కావడంతో ఏ క్షణాన ఏం జరుగుతోందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం పాసర్లపూడిలో గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఓఎన్జీసీ వెల్ నెంబర్ 21 లో డ్రిల్ చేస్తూ ఉండగా ఏకంగా 20 మీటర్ల ఎత్తు ఎగసిపడింది. దీంతో డ్రిల్లింగ్ సిబ్బంది కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన ఓఎన్జీసీ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో గ్యాస్ ను నిర్వీర్యం చేశారు. ఇక ఓఎన్జీసీలో గ్యాస్ లీక్ కావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఓఎన్జీసీలో గ్యాస్ లీక్ కావడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు కూడా భయాందోళనకు చెందుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, రేనా, అంబేద్కర్ జిల్లా కోనసీమలోని మామిడిగుడి మండలంలో ఈ గ్యాస్ పైప్ లైన్ లీక్ సంఘటన జరిగింది. ఇది తెల్లవారుజామున ఒకసారిగా గ్యాస్ పైప్ లైన్ సంబంధించిన వాల్వ్ ఒకసారి లీక్ అవడంతో పెద్ద ఎత్తున 20 మీటర్ల పైన గ్యాస్ ఎదజమ్మడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పెద్దగా సౌండ్ రావడంతో స్థానికులంతా కూడా భయపడి పరుగులు తీశారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా భయకంపితులు అయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దాని తర్వాత ఆ షాప్ నుంచి కోరుకున్న వెంటనే చూస్తే తీరా పైప్ లైన్ వద్ద ఉన్న ఒక వాల్వ్ ఒకటి లీక్ అవడం, దాని ద్వారా గ్యాస్ ఎదజమ్మడం జరుగుతుందని చెప్పి గుర్తించారు. ఈ నేపథ్యంలో వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే ఫైర్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి గ్యాస్ లీక్ ని అదుపు చేయడానికి సర్వ విధాలా ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం ఓఎన్జీసీ, గెయిల్ అలాగే ఇతర ఆయిల్ చమురు నిక్షేపాలు వెలికి తీసే సంస్థలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన రక్షణ అగ్నిమాపక దళాలని కూడా అక్కడికి వచ్చి ప్రస్తుతం అయితే కనుక లీకేజ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. రైట్ దత్తు, థ్యాంక్ యూ.